తీర్చి ఎక్కడ ఎవరు లేరే ఏది కాలికదేది కాలిక కాలికమ్మ ఏ గుళ్ళ వాడినదే కాలికవు నా భార్య దేవికి సంతానం ఇస్తున్నాను కలి చెప్పింది కలి ఆడిదాని కలి చెప్పింది ఒక దేవత అని దానికి దమ్ముంటే నాకు కలి చెప్పాలి కాలికమ్మ మరి కొండల దండల మాత్రం కాలిక కాలికని పిలుస్తాంటే కాలిక దేవి సప్పుడు మీద దేవుడు అనేవాడు లేడు దయ్యం అనేదే లేదు గుడి తెగులు అన్ని వీకుతానమ్మా చేత పట్టిండు దిగులానికి ఎవరు నీ కట్టెక్కడ పెడతారే నడుక కాదు కుడక ఓ బిడ్డ కట్టె కళ్ళు కట్టెకు కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవు కట్టెకు కళ్ళున్న మనసులే బిడ్డ ఒక మాట ఏం మాట గడ్డ పారే చేతి గుడిని కూలగొడతాను ఎందుకు బిడ్డ గుడిని తిత్తులలో కూర్చా కానీ ఆ గుడిని కూలగొట్టావు అయితే నీకు రెండు వ్యక్తవరా వారినారన్నాడు అన్న గడపర వ్యక్తి అన్నావు గుళ్ళో ఉన్నది కాలికదేవి నా భార్య విజయదేవికి మాత్రమే సంతానం ఇస్తా అని చెప్పిందట కాలిక బిడ్డ నీకు మనసుకున్నంత కోపం ఉన్నది కుక్క నానే అన్నది బొచ్చు కుక్క అనుకున్నాను నేను అన్నానా మరి కానీ బిడ్డ వీరకు నేను ఎవరంటానా నువ్వు ఓ బిడ్డ అన్నం తిన్నాడు మాట్లాడరా ఏ వతివే శివదేవన వాడుతుంది బిడ్డ ఊకోలేదా ఆయన బీడు దాకా నన్ను ఓ తీయచ్చు ఒక్క మాట నేను ఎవరినో కాదు ఈ గుడిలోన పూజారి మల్లవను అంటారు ఈ గుళ్ళ పూజారి మల్లవ ఏది కాలిక మాత్రం కలమాట చెప్పినాడు ఇవాళ మాత్రం కలి చెప్పి ఇక్కడికి వెళ్ళింది కాలికమ్మ ఇక్కడ వరంగంటి ఎలా వింటి వందనండి పోయింది పోంగో మాట చెప్పింది ఇవ్వాలన్నా నా భక్తులు వచ్చే కోరుకున్న వారికి కొడుకుల సంతానం ఇక అడిగిన వారికి బిడ్డ సంతానం ఇక కొడుకు చెప్పిందా చెప్పింది ఎప్పుడు వస్తానండి కాలిక ఇవాళ వచ్చేది తెలియదు రేపు వచ్చేది తెలియదు అవతల ఎల్లుండి వచ్చేది తెలియదు ఆవలి మొన్న వచ్చేది తెలియదు ఆవలి వచ్చేది తెలియదు ఇంకా నెలకు వచ్చేది తెలియదు ఫోన్ మాట చెప్పింది నా భక్తులు వస్తే కొడుకుల సంతానం బిడ్డ సంతానం కానీ కొడుకుల సంతానం బిడ్డ సంతానం కావాలి అందుకొరకే వచ్చిన కానీ నానా కాలికదే అనుకున్నది అరే కనక రాజా దేవత అంటే నీకు భక్తి లేదురా దేవత అయినా విర్రవీనవు దేవుడు జీవుడు జాతోనే నీ భార్యని ఇంటికాడ ఉంచి పేద దెబ్బలు కొట్టి కాలికి నీ సంతానం ఇస్తున్నా పట్టుకుని వస్తా లేకపోతే ఈ గుళ్ళు గంగపాలు వేస్తా అన్నావు వాని ఏడు తీసి వానికి అంత వస్తా వాని చేతు తీసిన ఎత్తున పెడుతున్నా అని అమ్మ వారి కాలికమ్మ కానీ బిడ్డ సంతానం ఇస్తా కానీ ఒక మాట కని అన్న కాడ కారణం ఉంటది మరి అన్న కాడ అమ్మలకుంటదమ్మా కని అన్న కారణం నా తోడిగా పోయేతాయి కని అన్న కారణం అంటే కాలికమ్మ మాట ఏదో కాదు సంతాన పాలు ఇవన్నది ఈ భార్య గర్భాన కొడుకులు పుడితే పేరు పెట్టినాక 21 రోజు వరకు నీ భార్య విజయదేవి
మరి నిలవారం లోపల మరి ఆ పొయ్యి పూలమాల వేసి ఒకవేళ పసుపు రాసి నిమ్మకాయల దండ మిడలేసి కాలికదేగుడు చుట్టూ మరి పొడి దండాలు ఇస్తాడు. నీ భార్య విజయదేవి కొంగమాల కథతోటి నీ ప్రాణమో తీయాలి కాదు వీటు. ఒకవేళ నీ భార్య గర్భాన్ని బిడ్డలు ఉడితే నెలవారం లోపు నీ భార్య మరి ఆ విజయదేవి ఒకవేళ పసుపు రాసి నిమ్మకాయల దండ మిడలేసి నీ భార్య విజయదేవి ఆ గుడి చుట్టూ పొరదన్నాడు ఇస్తాడు కొంగమాలు కదితోటి నీ భార్య ప్రాణం తీయాలి కాదు నాయన. అట్లయితే ఇవన్నీ లేకపోతే నీ ఆధారి దేవుడు అన్నవాడు ఏ రూపంలో గల్ల పడతాడో మన ఉగాల పడితే ఏ నరుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. గానాడు అన్నది కాలికి దేవి రూపంలో ఉన్నది. నేను పూజారి మల్లవను బిడ్డ కాలికి దేవి మాట చెప్పింది నీకు సంతానం ఇస్తకని. ఒకవేళ నీకు కొడుకులు కలిగితే అవి అడ్డ ఉండి నీ భార్య నీ ప్రాణం తీయాలి. నీకు బిడ్డలు కలిగితే నీ భార్య ప్రాణం నువ్వు తీయాలి. మనం పోసవ తల్లి కాడికి మేకపోతే ఎట్లా పూజించి పూలమాల యాభై ఇళ్ళలు ఎట్లా మెడలేస్తామో నీ భార్య మెడలకు అట్లా పూలమాలేసి గుడి చుట్టూ పొర్రు దండాలు తిప్పాలన్నది కాలికవు. కరుణాకర వారాలు ఉల్లిడు లేకులు గుడ్డలు అన్నది చాలు గుండెలు అన్నది అవ్వా. ఓ తల్లి పూజారి అన్నవు ఇవల్ల నా కొడుకులు ఉడితే నా భార్య విజయదేవి నా కొంగమాల కత్తితో నా తల కొట్టానని తల్లి పూజారి నువ్వు మాటలన్నా ఇవాళ నాకు కొడుకులు కలిగితే నా భార్య విజయదేవి నా ప్రాణం తీయది. మేము 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు అవుతాను. మేము పెళ్లి చేసుకొని కలుగుతోని కళ్యాణం ఆడి ఒకనాడు మాకు నోళ్ళు తెలియదు, ఒకనాడు చదవడం తెలియదు. నొచ్చిన కూడా మాట నేను లేదు, ఎడమ చేత కొట్ట లేదు, ఎంగిల్ నోట నా భార్యను మాట తిట్టలేదమ్మా. తల్లి పూజారి నువ్వు కొడుకుల సంతానం ఓడిగడితే రేపు రేపాటి కల్లా నాకు కొడుకులల్లా భార్య విజయదేవి నా ప్రాణం తీయబోదు నా భార్య ప్రేమగల్లా నా భార్య విజయదేవో. నా కొడుకుల సంతానం నా కడ్డు అమ్మా. నా కొడుకులు ఉడితే నా భార్య నా ప్రాణం తీయకపోతే నువ్వు ఏ పని చేస్తావు అవ్వ. నా కొడుకుల సంతానం ఇయ్యకు, నాకు బిడ్డల సంతానం ఇయ్యి. నాకు బిడ్డలు ఉడితే నా భార్యను మాత్రమని పూలవానేసి ఒక వెళ్ళ పసురాసి తిరువన తిట్టి మరి పొరు దండాన్ని తిప్పంగా నా చేత నా భార్య ప్రాణం నేను ఇస్తానమ్మా. తల్లి పూజారు నువ్వు నా భార్య ప్రాణం తీయాలంటే నాకు ధైర్యం రాదు. నా కొడుకుల సంతానం నా పానం మీద పర్వాలేదమ్మా. ఇప్పటికప్పటికి వెళ్ళలోకం నేను ఏమంటారు 7 గంటలు తండ్రి ఏకుల గుళ్ళంతా తల్లి ఉంటే ఆ తల్లి 2 రోగులు కట్టుకొని బ్రాహ్మణులు ఇళ్ళకుంట కోట్ల ఇళ్ళకుంట కొట్నాలు తంచి ఆ పిల్లలు ఆదుకుంటూ తల్లి ఉంటే ఈ 7 గంటలు తండ్రి భూమి మీద ఉండి ఏకుల గుళ్ళంతా ఆడి తల్లి చచ్చిపోతే మూగవాడు అనటోడు వాడు నా పిల్లలు ఏమి తిన్నారు ఏమి తాగిరని ఇంటికి రాడు. వాడు ఎక్కడ కడుపు ఎక్కడనే కాదు ఆపుతాడే అవ్వ. తల్లి పూజారి కొడుకుల సంతానం ఓడి కట్టరాదే పానము పర్వాలేదు తల్లి బాబుకు ఒప్పుకుంటాను సంతానం రాదే కొడుకుల కానీ నేను చచ్చిపోతే
మరి నడుకుంటా అంటే కాతుంటి తండ్రి తీసుండి తాను కాపిల్లలు ఎవరయ్యంటే అగో ఆ రాజు కరుణాకర మహారాజు అన్న కొడుకులంటే ఎల్లు లోకం మీద నా పేరు ఉంటది అమ్మా కొడుకుల గాని చచ్చిపోతనమ్మా కొడుకుల సంతానం వల్ల నాకు అయ్యా కరుణాకర్ రాజా ఒక్క మాట అన్నావు అయ్యా అమ్మా పూజారి మల్లవ్వా ఎందుకు అంటే బిడ్డల సంతానం ఇస్తే ఆడల చేతులు అర్థం అది మొగళ్ళ చేతుల పిల్లలు దక్కరు నా బిడ్డ నేను చాలలేను అదే కొడుకుల సంతానం అయ్యా కొడుకుల సంతానం ఇస్తే నా భార్య రొమ్ముకు రోగలాడుకో దంచపోయి ఈశ్వరపోయి కోడపోయి రొమ్ముకు రోగలాడుకొని పిల్లలు ఆదుకుంటుంది నా భార్య చేత నా ప్రాణం తీపించుకుంటా కొడుకులా నీవన్నవా బిడ్డో కొడుకులు ఉంటే నాకు తెలియదు బిడ్డలు ఉంటే నాకు తెలియదు గుడ్రా కడుపులో గుడ్డు ఆడదామో మనకి కానీ నానా కొడుకు కడుగు 2 పదవల చేత వచ్చింది అమ్మవారి కాలికి అమ్మ కన్న గదాల చేతులు పెట్టింది అమ్మ రాజా నీ భార్యకి బాలమాడి పన్ను మరి పన్నెండు నీ భార్య సంతానం అవుతుంది కొడుకు ఉంటేలే బిడ్డలు ఉంటేలే ఒక్కవేళ కొడుకులు ఉడితే నీ భార్యని ప్రాణం తీయాలి బిడ్డలు ఉడితే నీ చేత నీ భార్య ప్రాణం తీయాలి అన్న మాట తప్పగాని కానీ కమ్మకం చేత పెట్టినే అమ్మా కట్టి తీసుకుంటా ఆనాడు కాలికి సంతానం ఇచ్చిన అయ్యా కొడుకులుగానే బిడ్డలుగా ఎత్తినది కడుపులో గుడ్డు మాత్రం నీకు కొడుకులే ఎత్తులు కానీ కొడుకులు ఉడితే నీ భార్య నీ ప్రాణం తీయాలి బిడ్డలు ఉడితే నువ్వు నీ భర్త భార్య ప్రాణం తీయాలి నువ్వు ఒక్క రోజు వెళ్ళినాక పేరు పెట్టుకున్నాక నెలవారే వెళ్ళ ముందుకే ఈ పని కావాలన్నదాం మరి మరి చెప్పి మాయమైపోయింది కాలిక అయ్యో నేను నర మానవ రాజు అనుకున్నా కానీ ఒక దేవత అని తెలియదు అయ్యనమ్మ పాల మామిడి పండు తొడుము ఒకటి ఫలము 2 అటువంటి అమృతం మామిడి పండు అవ ఫలాలు చేత పట్టుకున్నాడు అమ్మ వేడికైనా సుఖంలో ఉన్న ఆ తల్లి చూడు విజయదేవరా భర్తగా వండగోళం అమ్మవారు విజయదేవరా
అప్పుడు కనుక నేను భార్య భర్తలు బాబా నాన్న చెప్తున్నాను గుడికి అడిగి పోయినావు సంతానం అడగతున్నావు ఆ కాలికి నీకు సంతానం ఇచ్చింది అయ్యకపోయాన ఆనాడు కరుణాకర మారదు అనుకున్నాడు. మరి కాలికి చెప్పిన మాట నా భార్య చెప్తా, నా భార్య గుండెవలి, నా భార్య ప్రాణం పోతుంది. మరి కాలికి చెప్పిన మాటలన్నీ కడుపులా దాచుకున్నాడు కరుణాకర రాజు. విజయదేవి ఆ తల్లి కాలికి అబ్బా చక్కదనం ఉన్నది మాత్రం ఆశకు మాత్రం మాట్లాడినా కానీ పిన్నమాత్రం ఆ తల్లి కాలికి దేవి సంతానం ఇచ్చింది. నిజమమ్మా పండు తీసిన భార్య చేతికి ఇచ్చిండు పండు తింటే ఫలం అవుతుంది అన్నాడు. ఫలములు రెండు జంటగాముడ ఫలములు ఉన్నాయి. పళ్ళ నల్ల చూడరాదు కళ్ళకు పళ్ళ నల్ల చూడరాదు ఇంకా తల్లి చూడవమ్మ ఆ పళ్ళను తీసుకుని ఎట్లా కట్టుకున్నది కానాడు చూడబడుతుంట ఇక్కడ వేణు తల్లని తిరిగి తాను ఏడ్చి కనుక దేవుని ఇంటికి వచ్చి దేవుని ప్రాణాల గణపన పొలం పెట్టినయ్యా అమ్మ ఈశ్వరి మహేశ్వరి కనక మరి కావా మరి అఖలాండ కోటి బ్రహ్మాండ శక్తి అమ్మ ఓ తల్లి జగన్మోహిని అమ్మా ఓ తల్లి కాళికా తల్లి కాళిక పద్నాలుగు ఇంటికడి వన్నెల బొమ్మ ఇంటికి ఆడి అమ్మ కాళికమ్మ